అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో దేవీ శరన్నవరాత్రులలో మొదటి అవతారమైన అమ్మవారి పూజా విధానం, అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఈరోజు మొదటి రోజు కాబట్టి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి, గౌరమ్మను పెట్టుకునే వాళ్ళు గౌరమ్మని ఎలా పెట్టుకోవాలి, అలాగే కలశం పెట్టుకునే వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలి, అన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. అమావాస్య తెల్లారి వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మనకి మొదటి అవతారం అయితే స్టార్ట్ అవుతుంది. మొదటి అవతారంగా అమ్మవారు శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి అవతారంలో మనకి దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారు బంగారు ఆభరణాలతో బంగారు రంగు చీరతో దర్శనమిస్తుంది. మరి ఈరోజు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని బయట కూడా మొత్తం శుభ్రం చేసుకొని బయట తులసీమాత ఉంటే తులసీమాతను కూడా శుభ్రంగా కడిగి బొట్లయితే పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే మన పూజ గదిలో కూడా దేవుని పటాలు అన్నిటినీ కూడా చక్కగా క్లీన్గా చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే పూలు మామిడాకులతో కూడా అలంకరించుకోవాలి. మన మెయిన్ ఎంట్రన్స్ని కూడా మామిడాకులు బంతి పూలతో అలంకరించుకోవాలి. ఇలా మన ఇల్లు పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని అలంకరించుకున్న తర్వాత నిత్య పూజ అయితే చేసుకోవాలి. అంటే మనం రోజు ఏ దేవుళ్ళకైతే పూజ చేస్తామో వారికి మొదటగా పూజ చేయాలి. ఆ తర్వాత మనం దుర్గాదేవిని సపరేట్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు దుర్గాదేవి ఫోటో మీ ఇంట్లో ఎక్కడుంటే అక్కడ కూడా అమ్మవారిని ప్రత్యేకంగా మాల వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. లేదు 9 రోజులు అమ్మవారిని సపరేట్గా పూజిస్తాం అనుకునే వాళ్ళు పీఠం పైన కొంచెం పసుపేసి కొంచెం నీళ్ళతో చక్కగా తుడుచుకోవాలి పీటనంతా కూడా. ఆ పీట పైన అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ జాకెట్ ముక్కనైతే పరుచుకోవాలి. ఆ జాకెట్ ముక్క పైన పద్మ ముగ్గును బియ్య పిండితో వేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి మనము అరటాకులతో కానీ మామిడాకులతో కానీ చక్కగా అలంకరించుకోవాలి. ఈ నవరాత్రి పూజలో మనము దుర్గాదేవి ఫోటో కానీ లలితాదేవి ఫోటో కానీ పెట్టుకోవచ్చు. కొందరు అమ్మవారి నవరాత్రులలో అఖండ దీపాన్ని పెడుతూ ఉంటారు. అంటే 9 రోజులు ఆ దీపం అలానే వెలుగుతూ ఉంటుంది. కొందరు 2 ప్రమిదలు పెట్టి అలా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఎవరి ఆనవాయితీ వారికైతే ఉంటుంది. మరి ముందుగా అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఏం చేయాలంటే 2 చిప్పల్ని పెద్ద చిప్పలైతే తీసుకోవాలి. ఈ పెద్ద చిప్పలకి మొత్తం కూడా పసుపు రాసి బియ్య పిండితో కుంకుమ పసుపు బొట్లతో అలంకరించుకోవాలి. అఖండ దీపం పెట్టడం అంటే చాలా మంచిది అమ్మవారి నవరాత్రులలో. కానీ అఖండ దీపం పెట్టినప్పుడు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపం అస్సలు నిండుకోకుండా చూడాలి. ఒకవేళ దీపం నిండుకున్నట్లయితే మంచిది కాదు, ఇంట్లో మంచి జరగదు. దీపాన్ని చూసుకోగలుగుతాము, నిండుకోనియకుండా చూస్తాము అనే వాళ్ళే ఈ అఖండ దీపాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. కానీ అఖండ దీపం ఇంట్లో పెట్టి అమ్మవారికి పూజించినట్లయితే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ దృష్టి దోషాలు కానీ ఇంట్లో అనారోగ్య సమస్యలున్నా ఆర్థిక సమస్యలున్నా కూడా తగ్గిపోతాయి. కానీ అఖండ దీపం పెట్టినప్పుడు మాత్రం కంపల్సరిగా జాగ్రత్తగా దీపాన్ని అయితే చూసుకోవాలి. ఉదయం సాయంత్రం నూనె పోస్తూ వత్తి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. దేవి శరన్నవరాత్రులలో తప్పనిసరిగా నిమ్మకాయ మాల అయితే వేయాలి. ఈ నిమ్మకాయ మాలను మనం 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ ఇలా ఎన్నైనా కూడా వేసుకోవచ్చు. కానీ మరి 21 వేస్తే వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 5 కానీ 9 కానీ 11 అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 11 వేసుకుంటున్నాను. అలాగే లక్ష్మీ అవతారంలో ఉన్నప్పుడు దుర్గాదేవికి మనం నిమ్మకాయ మాల మాత్రం అస్సలు వేయకూడదు. అంతే మిగతా ఏ అవతారాలున్నా కూడా అమ్మవారికి నిమ్మకాయ మాల అయితే వేసుకోవచ్చు. అలాగే మొదటి రోజు స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవికి నిమ్మకాయ మాల అయితే సమర్పించవచ్చు. అలాగే అఖండ దీపం ఇలా కూడా పెట్టుకోవచ్చు. 11 రోజులే కాకుండా 9 రోజులైనా పెట్టుకోవచ్చు, 5 రోజులైనా పెట్టుకోవచ్చు, లేదంటే చివరి 3 రోజులైనా కూడా అఖండ దీపాన్ని పెట్టుకొని పూజించుకోవచ్చు. 9 రోజులు పెట్టి పూజ చేసుకునే వాళ్ళైతే మొదటి అవతారంలోనే అఖండ దీపాన్ని అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. మరి ఎలా పెట్టుకోవాలి అంటే మనం అఖండ దీపం పెట్టేటప్పుడు చేతితో 3 సార్లు తెల్ల బియ్యాన్ని దీపం పెట్టే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి మొదటగా. ఆ తర్వాత బియ్యాన్ని ఒక లెవెల్లో ఉండేలాగా చేసుకొని ఆ బియ్యం పైన ఒక తమలపాకునైతే తీసుకోవాలి. ఈ తమలపాకుకి ఏ హోల్స్ కానీ చినగడం కానీ అలా ఉండకూడదు. చాలా ఫ్రెష్గా ఉంటే చాలా మంచిది అన్నమాట. ఎప్పుడైనా కూడా హోల్స్ ఉన్న తమలపాకునైతే పూజలో యూజ్ చేయకూడదు.
ఇప్పుడు మనం తయారు చేసుకున్న అఖండ దీపాన్ని తమలపాకు పైన పెట్టి ఇప్పుడు ఆ దీపంలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి అయినా, ఒకవేళ మీకు పాసిబుల్ అయితే నెయ్యి అయినా కూడా వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. కానీ మొదటి రోజు నెయ్యితో వెలిగించినట్లయితే 9వ రోజు వరకు కూడా మనం నెయ్యితోనే దీపాన్ని వెలిగించాలి. నూనె ఫస్ట్ పోసి తర్వాత నెయ్యి అలా రెండైతే కలిపి వెలిగించకూడదు. మనం ఫస్ట్ నూనె వేసి వెలిగిస్తే నూనెతోనే వెలిగించాలి చివరి రోజు వరకు కూడా. అలాగే నెయ్యి వేసి వెలిగిస్తే చివరి రోజు వరకు కూడా నెయ్యితోనే వెలిగించాలి. ఆ తర్వాత అమ్మవారి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా మంగళహారతిని అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహమైనా లేకపోతే పసుపు గణపతి అయినా కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే గౌరీదేవిని కూడా పెట్టుకోవచ్చు. కొందరు గౌరీదేవిని పెట్టుకొని పూజిస్తారు, కొందరు ఓన్లీ దుర్గాదేవి ఫోటోని మాత్రమే పెట్టుకొని పూజిస్తారు. ఎవరు ఆచరించే దాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. మేమైతే అఖండ దీపం ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాము. అలాగే గౌరీదేవిని కూడా పెడుతూ ఉంటాము. ఇప్పుడు వినాయకుడికి వస్త్రం సమర్పించి గౌరీదేవికి కూడా వస్త్రాన్ని సమర్పించాలి. కొందరికి నవరాత్రులలో కలుష ఆనవాయితీ అయితే ఉంటుంది. కానీ కలశం పెట్టేవాళ్ళు ఇంట్లో అన్నదానం చేయడం అలాంటివి మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ కుదిరినట్లయితే ఇంట్లో చివరి రోజు చండీ హోమం కూడా చేపిస్తూ ఉంటారు. మన గుడిలలో నవరాత్రులప్పుడు ఎలాగైతే కలశాన్ని పెట్టి అమ్మవారికి పూజించి అన్నదానాలు చేసి చండీ హోమం ఎలా అయితే చేస్తారో మనం ఇంట్లో కూడా కలశం పెట్టుకుంటే కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే కలశం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికైనా పీరియడ్స్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఉండకూడదు. అలా ఉంటే దోషాలు వస్తాయి. అందువల్ల కలశం పెట్టేటప్పుడు 9 రోజులు నిష్టగా ఉంటాము అని అనుకునే వాళ్ళు, అన్నదానం చేస్తాము అని అనుకునే వాళ్ళు మాత్రమే కలశం పెడుతూ ఉంటారు. కానీ కలశం కొందరికి ఆనవాయితీగా కూడా వస్తూ ఉంటుంది. అఖండ దీపం పెట్టినా కూడా ఇలాంటి రూల్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. అన్నదానం చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఉదయం సాయంత్రం దీపం నిండిపోకుండా నూనె ఎప్పుడు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీపాన్ని అగరబత్తితో వెలిగించుకోవాలి. కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంటే చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిన్న కలశంలో నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక ఎర్ర పువ్వు, ఒక తమలపాకును అయితే ఈ కలశానికి కూడా మనం ఒక కంకణం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కలశానికి బొట్టు కూడా పెట్టుకోవాలి. ఈ కలశాన్ని మనం రోజు రోజుకు చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఈరోజు మనం పూజ చేస్తే రేపు 2వ అవతారం కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళను తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా అన్నిటినీ వేసుకొని మళ్ళీ వాడుకోవాలి. ఇప్పుడు నేను ఈ కలశానికైతే కంకణం అయితే ఏర్పాటు చేస్తున్నాను. కంకణం కోసం తెల్ల దారాన్ని 3 లేక 5 వరుసలు తీసుకొని ఆ తెల్ల దారానికి ఒక మామిడి ఆకును కట్టి ఇలా మనం కంకణం అయితే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనము చేతికి కూడా కంకణాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. కొందరికి 9 రోజులు పడుతూ ఉంటుంది, కొందరికి పడదు. ఎక్కువగా అమ్మవారికి పూజ ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి మనకి పీరియడ్స్ లేకుండా పడిన రోజులు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మధ్యలో పీరియడ్స్ అయితే పూజను ఆపి మళ్ళీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ 9 రోజులు వరుసగా పడిన వాళ్ళు ఉంటే 9 రోజులు కూడా అమ్మవారిని చక్కగా ఉదయం సాయంత్రం పూజ చేసుకోవచ్చు. అఖండ దీపం పెట్టలేని వాళ్ళు 2 ప్రమిదలను తీసుకొని దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే ఆ దీపాలను ఉదయం పూజ చేసినప్పుడు ఉదయం వెలిగించాలి, సాయంత్రం పూజ చేసినప్పుడు సాయంత్రం కూడా వెలిగించాలి. అవి నిండుకున్నా పర్వాలేదు. అంటే అది అఖండ దీపం కాదు కాబట్టి నిండుకున్నా మనం పూజ చేసేటప్పుడు మళ్ళీ వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు. అదే అఖండ దీపం అయితే నిండిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అయితే చేసుకుందాము. మొదటగా ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఒక గ్లాస్లో నీళ్లను తీసుకొని ఒక చెంచాతో 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని మంత్రాలను చదువుతూ ఆచమనీయం చేసుకోవాలి. అలాగే కొన్ని అక్షంతలు మన ఎడమ చేతి నుండి కుడి చేతిలోకి తీసుకొని మంత్రాలను చదువుతూ ఆ అక్షంతలను అయితే ఒక ప్లేట్లో వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మన చేతిని ఎప్పుడైనా కూడా ప్లేట్లో దులపకూడదు. ఒక క్లాత్కి పక్కన తుడుచుకోవాలి. అలా దులిపినట్లయితే దోషాలు వస్తాయి. అందువల్ల చేతిని ఎప్పుడు కూడా ప్లేట్లో దులపకూడదు, క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే తడి చేతితోని కూడా మనం ఎప్పుడు పూజ చేయకూడదు. మన చేతి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం భూశుద్ధి మంత్రాన్ని చదువుకోవాలి. కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం ఎలా చేసుకోవాలో అందరికి ఐడియా ఉండుంటుంది కదా.
అలా మనం చేతి వేళ్ళను పెట్టుకొని ప్రాణాయామం చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మన సంకల్పం మంత్రాన్ని చెప్పుకొని దుర్గాదేవి దగ్గర వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కలశ పూజ చేసుకోవాలి. కలశ పూజ చేసేటప్పుడు మన అరచేతిని కలశం మొత్తం కూడా క్లోజ్ అయ్యేలాగా పెట్టుకొని కలశ మంత్రం చదవడం వచ్చిన వాళ్ళైతే కలశ మంత్రాన్ని చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే కలశం మీద చేయి పెట్టుకొని ఒక 2 నిమిషాలు పెట్టి కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, దేవుని పటాలపైన, మన మీద, ఇల్లంతా కూడా చల్లుకోవాలి. ఇలా కలశ మంత్రాన్ని చదివి కలశంలోని నీళ్ళనేవి కూడా గంగా నీళ్ళలాగా పవిత్రమవుతాయి. ఆ నీళ్లను చల్లడం వల్ల ఇల్లంతా కూడా పవిత్రంగా తయారవుతుంది. మొదటగా మనము ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ముందు వినాయకుడికి అయితే ఆవాహనం చేసుకోవాలి. వినాయకుడికి ఆవాహయమని అనుకుంటూ అక్షంతలు అయితే వేసుకోవాలి, పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి గ్లాస్లో ఉన్న నీళ్లను తమలపాకుతో చూపెట్టి ప్లేట్లో పక్కన వదిలేయాలి. పాదయో పాద్యం సమర్పయామి అనుకుంటూ, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ మళ్ళీ ఒకసారి వినాయకుడి పైన నీళ్లను చల్లాలి. స్నానం సమర్పయామి అనుకుంటూ వినాయకుడికి నీళ్ళను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, గంధం సమర్పయామి అనుకుంటూ గంధం, పసుపు, అక్షంతలు వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి సమర్పించుకోవాలి. అలాగే వస్త్రం, పువ్వులు ఇలా అన్నిటిని కూడా సమర్పించుకోవాలి. వీటి కోసం కూడా మనకు సపరేట్గా మంత్రాలు అనేవి ఉంటాయి. వస్తే చదువుకోవచ్చు, లేదంటే అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు అలా చదువుకున్నా కూడా సరిపోతుంది. ఇవన్నీ సమర్పించిన తర్వాత మనం అష్టోత్తర శతనామావళి పూజ అయితే చేసుకోవాలి. వినాయకుడి మంత్రాలు వచ్చిన వాళ్ళైతే వినాయకుడి మంత్రాలను చదువుతూ అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు. వినాయకుడి మంత్రాలు రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ 108 పువ్వులు కానీ, అక్షంతలు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, గంధం కానీ ఇలా వీటన్నిటితో కూడా పూజ చేసుకోవచ్చు. ఏ దేవుళ్ళకైనా పారిజాత పుష్పాలంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు మా దగ్గర అయితే పారిజాత పుష్పాలు ఉన్నాయి కాబట్టి వీటితో 108 నామాల పూజ అయితే చేస్తున్నాము. ఇలా 108 నామాలతో పూజ అయిపోయిన తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత పాట పాడుతూ మంగళహారతిని అయితే సమర్పించాలి. ఓం గం గణపతియే నమో నమః, సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి పప్ప మోరియా అనుకుంటూ వినాయకుడికి మంగళహారతి చూపించాక నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యం చుట్టూ కూడా గ్లాస్లో ఉన్న నీళ్ళతో తమలపాకుతో నీళ్ళను చూపెట్టి స్వామివారికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కర్పూర హారతితో మళ్ళీ పాట పాడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించాలి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. పాట వస్తే పాట పాడవచ్చు, పాట రాని వాళ్ళు ఉంటే ఏదైనా గణపతి మంత్రాలు వచ్చుంటే ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కూడా మనం హారతిని అయితే ఇవ్వచ్చు. హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్వామివారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించుకోవాలి. ఈ తమలపాకులకు హోల్స్ కానీ చినిగిపోవడం అలా అయితే ఉండకూడదు. అలాగే కొన్ని అక్షంతలు, ఒక పువ్వు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ గణపతికి అయితే సమర్పించుకోవాలి. ఇలా మనం గణపతి పూజ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు గౌరిని పెట్టుకున్న వాళ్ళైతే పసుపు గౌరిని కూడా ఆహ్వానించుకోవాలి. పెట్టుకోకపోతే డైరెక్ట్గా దుర్గాదేవికే మనం పూజ చేసుకోవచ్చు. పసుపు గణపతిని కూడా ఆవాహయామి అనుకుంటూ అక్షతం, కుంకుమ, పసుపు అన్నిటిని కూడా సమర్పించి అమ్మవారికి కూడా గ్లాస్లో ఉన్న తమలపాకుతో నీళ్లను అమ్మవారికి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్యో ఆర్ఘం సమర్పయామి అనుకుంటూ తర్వాత అమ్మవారి మీద కూడా స్నానం సమర్పయామి అనుకుంటూ కొన్ని నీళ్లను చల్లి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత పసుపు సమర్పయామి అనుకుంటూ పసుపు, కుంకుమ, గంధం సమర్పయామి అనుకుంటూ పువ్వులు సమర్పయామి అనుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అమ్మవారికి సమర్పిస్తూ రావాలి. అమ్మవారికి కూడా అష్టోత్తర శతనామావళి పూజ వస్తే అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి పూజ రాని వాళ్ళు దుర్గాదేవి 108 నామాలు ఉంటాయి, వాటినైనా చదువుకోవచ్చు. గౌరీ నామాలైనా చదువుకోవచ్చు. లేదంటే ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మొదటి రోజు అవతారమైన శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిని ఆవాహనం చేసుకోవాలి.
అలాగే ఇప్పుడు అమ్మవారికి మనము పూజ చేసుకోవాలి. అమ్మవారికి కూడా ఆవాహయామి అనుకుంటూ ఆవాహనం చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీక్ష తీసుకున్నట్టుగా మనం ఒక కంకణం అయితే ఏర్పాటు చేసుకున్నాం కదా, ఈ కంకణాన్ని మనం ఎడమ చేతి వైపు కట్టుకోవాలి. ఇలా కంకణాన్ని కట్టుకొని మనం పూజ స్టార్ట్ చేస్తే మనము ఈ పూజకు దీక్ష తీసుకున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ మనం ఈ కంకణాన్ని మన పూజ మొత్తం అయిపోయిన తర్వాత అంటే 9-10 రోజుల తర్వాత మన అమ్మవారిని కదిలించిన తర్వాత ఈ కంకణాన్ని అయితే తీసేయాలి. ఇప్పుడు గ్లాస్లో ఉన్న పాదయో పాద్యం సమర్పయామి, హస్యో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ ఆర్ఘ్యపాద్యాలనైతే అమ్మవారికి కూడా సమర్పించాలి. అమ్మవారు 10 రోజులు ఒక్కొక్క అవతారాన్ని అయితే ఎత్తుతుంది. ఇలా 10 రోజులు కూడా ఏ రోజు ఏ అవతారం ఉంటుందో ఆ అవతారానికి మనం పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మీకు ఏ అవతారం తెలీదు, అష్టోత్తర శతనామావళి తెలీదు అనుకునే వాళ్ళైతే అమ్మవారికి దుర్గాదేవిగా రోజు పూజ చేసినా కూడా చాలా మంచిది. రోజు కుంకుమ పూజ చేసినా కూడా చాలా మంచిది. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. ఒక తమలపాకునైతే అమ్మవారి ముందు పెట్టి, ఆ తమలపాకు అయితే ఏ హోల్స్ అయితే ఉండకూడదు, అమ్మవారి ముందు పెట్టిన తర్వాత మనకి లలితా సహస్రనామం వస్తే లలితా సహస్రనామం కానీ, మణిద్వీప వర్ణన వస్తే మణిద్వీప వర్ణన కానీ, ఇలా మీకు అమ్మవారి ఏ మంత్రాలు వచ్చినా, అష్టోత్తర శతనామావళి వచ్చినా, లేదు మాకు ఏ మంత్రాలు రాదు అని అనుకునే వాళ్ళు ఓం దుమ్ దుర్గాయే నమః లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ 108 కానీ 1000 నామాలు కానీ అలా చదువుకుంటూ కూడా కుంకుమతో పూజించినట్లయితే చాలా మంచిది. పెళ్ళైన ఆడవాళ్ళు చేసినట్లయితే సౌభాగ్యం ఎప్పటికి కూడా ఉంటుంది. అలాగే మనకి లలితా సహస్రనామం ఈ నవరాత్రుల్లో చదివితే చాలా మంచిది. మనకు ఏ పూజ స్టోర్స్లో అయినా కూడా లలితా సహస్రనామం బుక్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా చదవడం అయితే వస్తుంది, ఎందుకంటే టెంపుల్స్లో కూడా అందరూ ఎక్కువగా పారాయణ చేస్తూ ఉంటారు కాబట్టి లలితా సహస్రనామం అందరికీ వచ్చే ఉంటుంది. అది ఒకవేళ వచ్చి చదువుకున్నట్లయితే చాలా మంచిది. ఒకవేళ రాని వాళ్ళు ఉన్నా కూడా చదవడం రాకపోతే విన్నా కూడా చాలా మంచిది. వినుకుంటూ అయినా కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే మణిద్వీప వర్ణన, ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. మణిద్వీప వర్ణన చదవడం వల్ల ఇల్లు లేని వారికి ఇల్లు దొరుకుతుందన్నమాట. మణిద్వీప వర్ణన మనము ఈ నవరాత్రుల్లో చదవటం వల్ల చాలా మంచిది. అలాగే శ్రీ లలితా చాలీసా కూడా, ఇవి చదవడం కూడా చాలా మంచిది. లలితాదేవికి చాలా ఇష్టమైన చాలీసా. మనం ఈ 10 రోజులు కూడా లలితాదేవి చాలీసా, మణిద్వీప వర్ణన ఇవన్నీ చదవటం వల్ల కూడా చాలా మంచిది. ఇవన్నీ చదవడం అయిపోయిన తర్వాత అమ్మవారికి పాటతో మంగళహారతిని అయితే సమర్పించాలి. మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి మంగళహారతిని అమ్మవారికి చూపెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే మనం సమర్పించాలి. ఈరోజు స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి అవతారంలో అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి, సాంబార్ అన్నం సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు అమ్మవారు బంగారపు వర్ణం కలర్ ఉన్న చీరతో మనకి దర్శనమిస్తారు. ఒకవేళ మీ దగ్గర కూడా అలాంటి కలర్ శారీ ఉన్నట్లయితే ఆ శారీని కట్టుకొని పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఇప్పుడు మనం నైవేద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇలా మనం ఒక 5 సార్లు అమ్మవారికి చూపెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా మనం కొబ్బరికాయ కొట్టినట్లయితే చాలా మంచిది. మనకి ఏ కష్టాలున్నా కూడా దూరం అయిపోతాయి. ఆ తర్వాత గంట కొడుతూ కర్పూర హారతితో అమ్మవారికి అయితే హారతిని సమర్పించాలి. ఇప్పుడు కూడా మనకి ఇష్టమైన మంత్రాలు కానీ పాటలు ఏమొచ్చినా కూడా చదువుకోవచ్చు, పాడుకోవచ్చు. ఇప్పుడు ఈ హారతి కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకొని ఇల్లంతా చూపెట్టాలి. ఇలా మనం కర్పూర హారతిని ఇల్లంతా చూపెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకునైతే సమర్పించుకోవచ్చు. ఈ తమలపాకులో సోంపు, తేనె ఇలా పెట్టి కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అలాగే మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలు, పువ్వు కూడా సమర్పించుకోవచ్చు. చివరగా కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని పూజలో ఏవైనా తప్పులుంటే క్షమించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర అయితే వేసుకోవాలి. ఇంతటితో మన ఉదయం పూజ అనేది పూర్తయిపోయినట్టే. అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి పూలమాల ఉంటే ఫ్రెష్గా పూలమాల వేసుకోవచ్చు. దీపం అఖండ దీపం పెట్టినట్లయితే దీపం పోకుండా చూసుకోవాలి.
అలాగే 2 ప్రమిదలు పెట్టిన వాళ్ళైతే మళ్ళీ దీపాలనైతే వెలిగించుకోవాలి, మంగళహారతిని కూడా వెలిగించుకోవాలి. ఉదయం ఏ విధంగా పూజ చేస్తామో సాయంత్రం కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి. సాయంత్రం కూడా మళ్ళీ నైవేద్యాన్ని పెట్టి హారతిని సమర్పించి సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. సాయంత్రం వీలుంటే మంత్రాలను కూడా చదువుకోవచ్చు. ఇలా 9 రోజులు మనం పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే అమ్మవారి పూజలో ఉన్న వాళ్ళైతే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒక పూట భోజనం చేసే వాళ్ళు అయితే ఒక పూట భోజనం కూడా చేయవచ్చు. మీ ఉపవాస పద్ధతి బట్టి ఉంటుంది. మీకు హెల్త్ బాగుంటే ఒక పూట భోజనం చేసి ఉండవచ్చు. లేదంటే ఏవైనా హెల్త్ సమస్యలు ఉన్నట్లయితే 2 పూటల భోజనం చేసి కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే ఈ 9 నవరాత్రులు కూడా బెడ్లో పడుకోకుండా చాప వేసుకొని పడుకున్నట్లయితే రాత్రి చాలా మంచిది. నియమాలు చూసుకున్నట్లయితే గోళ్ళు కట్ చేసుకోవడం కానీ హెయిర్ కట్ చేసుకోవడం కానీ చేయకూడదు. కొందరు ఈ దేవీ నవరాత్రుల్లో చెప్పులు కూడా వేసుకోకుండా ఉంటారు. అలా ఉన్నా కూడా చాలా మంచిది. ఏవైనా కూడా మనం పాటించే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఇది చేయగలుగుతాము అన్నప్పుడే మనం దాన్ని స్టార్ట్ చేయాలి. ఇలా అయితే మనము 9 రోజులు పూజ చేసుకోవాలి. 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోనైతే కదిలించుకోవచ్చు. అప్పటి వరకు అమ్మవారు మనం ఎక్కడ పెట్టి పూజ చేసుకున్నామో అక్కడే పెట్టాలి. అలాగే మనం అక్కడ పెట్టిన వినాయకుడిని కానీ గౌరీదేవిని కానీ ఫోటోని కానీ అస్సలు కదిలించకూడదు. 9 రోజులు మన దీక్ష పూర్తయిపోయిన తర్వాతనే అమ్మవారిని అయితే కదిలించుకోవాలి. మరి మొదటి రోజు అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ చేసుకోవాలి. అలాగే 9 రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది కూడా చెప్పాను కదా. అలాగే మిగిలిన రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి, మొదటి రోజు మిస్ అయిన వాళ్ళు సెకండ్ రోజు ఎలా చేసుకోవాలి, వాటన్నిటిని గురించి కూడా నా నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.